గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి మనము 2 స్కేల్స్ తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని తర్వాత ఒక కంప్లీట్ ప్రొట్రాక్టర్ తీసుకొని దానికి కూడా మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా స్క్రూ సహాయంతో ఈ విధంగా మనము అటాచ్ చేసుకుంటే మనము టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అన్ని రకాలైనటువంటి యాంగిల్స్ని మనం ఇక్కడ ఈజీగా పిల్లలకు అవగాహన పరచవచ్చు. అంటే అక్యూట్ యాంగిల్ కానివ్వండి, స్ట్రైట్ లైన్ యాంగిల్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఈజీగా పిల్లల చేతనే చేయించడము, పిల్లల చేతనే మనము మూమెంట్స్ అంటే వాళ్ళ చేతనే వర్కింగ్ చేయించడం కూడా చేయడం ద్వారా ఈజీగా అవుతుంది. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏం లేదు యాంగిల్, కాబట్టి ఇదేంటి 0 degrees యాంగిల్. మరి నేను దీన్ని ఇట్లా మూవ్ చేస్తున్నాను చూడండి. మనకు తెలుసు ఏంటి 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉంటే అక్యూట్ యాంగిల్. సో యాంగిల్ కూడా ఇక్కడ ఫామ్ చేసి చూపిస్తున్నాం చూడండి. తర్వాత ఇంకా మనము దాన్ని ఇట్లాగే స్ట్రైట్గా 90 degrees వచ్చేటట్టుగా మనం మూవ్ చేసినామంటే అది ఏమవుతుంది, ఎస్ ఒకసారి గమనించాలంటే మనం అన్ని యాంగిల్స్ని కూడా దీంట్లో చూపించవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి గమనించండి, ఇది 90 degrees, ఎస్ కాబట్టి రైట్ యాంగిల్. ఎంత చక్కగా పిల్లలకు అక్కడ మనము డిగ్రీస్ కూడా చూపించవచ్చు, అంటే కొలతలు కూడా చూపించవచ్చు అన్నమాట. 90 కంటే ఎక్కువ ఉంది, అబోవ్ 90, బిలో 180 degrees ఉంది అంటే అది అబ్సల్యూట్ యాంగిల్ అవుతుంది. సో అక్కడ యాంగిల్ని కూడా మనం మూమెంట్ చూపించుకుంటూ పిల్లలకు చూపించవచ్చు అన్నమాట. అంతేకాకున్నట్టుగా మనం స్ట్రైట్ పెడితే ఇక్కడ నుంచి 0, ఇక్కడ 180 కనిపిస్తుందా. సో ఈ విధంగా చూపించినాం అనుకోండి, సో 180 degrees ఉంటే స్ట్రైట్ యాంగిల్ అని, అంటే పిల్లలకు వాళ్ళతోనే చేయించుకుంటూ మనము దీన్ని వాళ్ళకు అవగాహన పరచడానికి చాలా ఈజీగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అబోవ్ 180 degrees, 180 degrees నుంచి 360 degrees కంటే తక్కువ, అబోవ్ 180 టు బిలో 360 ఏమవుతుంది, రిఫ్లెక్షన్ యాంగిల్. సో యాంగిల్ ఎక్కడ ఫామ్ అయిందో రెడ్ కలర్లో ఉందో అట్లా అంటే మనము ఈజీగా పిల్లలకు అవగాహన చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పిల్లల చేతనే చేయించి వాళ్ళ చేతనే వెంటనే రిఫ్లెక్షన్ యాంగిల్ చెప్పండిరా, లేకపోతే అక్యూట్ యాంగిల్ అంటే ఎంత అని చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి కంప్లీట్గా ఉంటే దీన్ని ఏమంటారు, ఎస్ అంటే 360 degrees ఉందంటే కంప్లీట్ యాంగిల్. సో ఈ విధంగా టీచర్కి స్టూడెంట్కి ఉపయోగపడే TLM విత్ ఇన్ 5 to 10 minutes మనము తయారు చేసుకోవచ్చు.